అయినా కానీ వాళ్ళు షాక్లోనే ఉన్నారు. మీ దగ్గర ఎంత పంచి పెడతారో ఓటుకని అడుగుతున్నారు. నేను ఏం పంచి పెట్టలేను, నేను ఇవ్వలేను. కాంగ్రెస్ లాగా టీఆర్ఎస్ లాగా నేను డబ్బులు పంచేంతగా నా దగ్గర డబ్బులు లేవు. నేను ధర్మబద్ధంగా అడుగుతున్నాను. ధర్మబద్ధంగా నేను ఎమ్మెల్యే పోటీకి నిజాయితీగా ఎమ్మెల్యేగా నిలబడితే కనుక ఒక ఇండిపెండెంట్ పైసలు పంచకుండా ఒక నిజమైన నినాదాన్ని ముందుకు తీసుకొస్తే దానిని మీరు ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా షేర్ చేసి పంచి గెలిపిస్తే అప్పుడు ఈ పైసలు పంచే ఈ లీడర్లకి, పార్టీలకి స్వస్తి చెప్పచ్చు. ఈమె స్కూళ్ళ కోసం, ఇంజనీరింగ్ కాలేజీల కోసం ఒక ధర్మ పోరాటం చేస్తుంది. అగ్రికల్చర్ కోసం, ఇండస్ట్రీస్ కోసం ఒక ధర్మ పోరాటం చేస్తుంది. పొలిటికల్ పార్టీస్ డబ్బులు దండుకునే పార్టీలని మీద ధర్మయుద్ధం చేస్తుంది. ఈ బాలుగుర్తికి మీరు ఓటేసి గెలిపిస్తే ఒక నిజమైన ఎమ్మెల్యే, నిజాయితీ గల ఎమ్మెల్యే ఒక ఉద్యోగం ఎలా చేస్తుందో అలా చేసి మీ నియోజకవర్గం ఫండ్స్ వాటి వివరాలని ప్రతిరోజు మీకు వీడియోస్ ద్వారా అప్డేట్ చేసి వివరిస్తుంది. ఇంకా సిస్టమ్ మారాలని ఈమె ఈ ధర్మ పోరాటానికి శ్రీకారం చుట్టింది. మీరు మీ అమూల్యమైన ఓటుని వేసి ఈమెను గెలిపిస్తారని మేము జాక్ స్కూల్ తరఫు నుంచి కోరుతున్నాము. ఓకే, ఇవన్నీ చెప్పండి. పని చేసే నిజాయితీ అయిన ఎమ్మెల్యేలు మన పిల్లల భవిష్యత్తు కావాలి. వెల్కమ్ టు జాక్ స్కూల్స్. ఈమె ఇన్పనూరి దుర్గా. ఈమె ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేస్తుంది. మీ అమూల్యమైన ఓటు ఈమెకు వేస్తే ఒక నిజమైన ఎమ్మెల్యే, నిజాయితీ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తుందో ఈమె చూపిస్తుంది. ఓటుకి నోటు, మందు మీద ధర్మ పోరాటం చేస్తున్న ఈమెకు మీరు ఓటేసి గెలిపిస్తారని జాక్ స్కూల్స్ నుంచి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈమె పోరాటము, ధర్మయుద్ధము ఈ ఖమ్మం ప్రజలు రాముణ్ణి ఎంత నమ్ముతారో ఈసారి ఈమెకి ఓటేసి గెలిపించి చూపిస్తారని మేము ఆశిస్తున్నాము. నువ్వు చెప్పినట్టుగా నేను ఇన్పనూరి దుర్గా. హలో దుర్గా, వెల్కమ్ టు జాక్ స్కూల్. సో ఎమ్మెల్యే నామినేషన్ వేసావు, నీకు ఫుట్బాల్ గుర్తు అలాట్ అయింది. నీది ఓటర్ లిస్ట్లో సీరియల్ నెంబర్ 18, బ్యాలెట్ నెంబర్ 2. కంగ్రాచ్యులేషన్స్, సక్సెస్ఫుల్గా నామినేషన్ వేసి ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా దుర్గా పోటీ చేస్తుంది. ధర్మం కోసం, స్కూళ్ళ గ్రౌండ్ల కోసం, కాలేజ్ల స్టాండర్డ్స్ కోసం, అగ్రికల్చర్ కోసం, నిజాయితీ ఎమ్మెల్యే 8 గంటలు పనిచేయాలనే నినాదం కోసం, టెక్నాలజీ వాడి యూట్యూబ్లో అప్డేట్ చేయాలనే నినాదం కోసం దుర్గా ఫైట్ చేస్తుంది. దుర్గాకి ఖమ్మం ప్రజలు, రాముణ్ణి బాగా నమ్మే ప్రజలు ఓటేస్తారు. మీరు డబ్బులు కాంగ్రెస్ దగ్గర, టీఆర్ఎస్ దగ్గర తీసుకోండి, కానీ ఓటు మాత్రం దుర్గాకే వెయ్యండి. దుర్గా ధర్మాన్ని గెలిపిస్తుంది ఖమ్మంలో. ఓట్ ఫర్ దుర్గా. హాయ్ అండి, నా పేరు మాధవీలత, పెన్మస్స మాధవీలత. నేను పటాన్చెరువు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఫుట్బాల్కి ఓటేసి నన్ను గెలిపిస్తారని కోరుతున్నాను. నా నినాదం ఫుట్బాల్కి ఓటేసి సీరియల్ నెంబర్ 15. నా పేరు పి మాధవీలత, పెన్మస్స మాధవీలత. నా గుర్తు ఫుట్బాల్.
సీరియల్ నెంబర్ 15. నేను పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. నా ఫుట్బాల్ గుర్తుకి మీరు ఓటేసి నన్ను గెలిపించండి. నా నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి నేను నిజాయితీలలో సంస్కృత భాషని, సంగీతాన్ని ఫ్రీగా పిల్లలకి నేర్పించేలాగా చూస్తాను. ఎందుకంటే గుళ్ళల్లో సంస్కృత భాషలోనే మంత్రాలు ఉంటాయి. మన పిల్లలకి అర్థం అవడం కోసం సంస్కృత భాషని, సంగీతాన్ని పిల్లలకి ఫ్రీగా అందించేటట్టు చూస్తాను. సంస్కృత భాష అంతరించిపోకుండా ఉండడానికి స్కూళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలు స్టాండర్డ్ పెంచితే యూత్ ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకు వస్తారు. ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ కాలేజీలు పెట్టి సీనియర్ సైంటిస్టులు రైతులకి అందుబాటులో ఉండేటట్టు చూస్తాను. ఊళ్ళల్లో అగ్రికల్చర్ కాలేజెస్ పెట్టి యూత్ని అగ్రికల్చర్ వైపు ఎంకరేజ్ చేస్తాను. ఒక నిజాయితీ ఎమ్మెల్యే ఎలా ఉండాలి అన్నదే నా నినాదం. ఒక ఎమ్మెల్యే పోస్ట్ని నిజాయితీగా 8 గంటలు ఒక ఉద్యోగంలాగా పనిచేస్తా. రియల్ ఎస్టేట్ బిజినెస్లు కానీ, లంచాలు కానీ నాకు వచ్చే జీతం కంట ఎక్కువ సంపాదించను. ఇది నా కులదైవమైన శత్రువుడైన రాముడి మీద ఒట్టేసి, రామాయణం మీద ఒట్టేసి చెబుతున్నాను. ఒక నిజాయితీ ఎమ్మెల్యేగా 8 గంటలు ఒక ఉద్యోగంలాగా పనిచేసి 2 గంటలు అభివృద్ధి పనులు, ఫండ్స్ వివరాలు వీడియో రూపంలో అందిస్తాను. హాయ్ అండి, నా పేరు మాధవీలత, పెన్మస్స మాధవీలత. నేను పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఫుట్బాల్కి ఓటేసి నన్ను గెలిపిస్తారని కోరుతున్నాను. నా నినాదాన్ని ముందుకు తీసుకెళ్తారు. పాటలు నేర్చుకోద్దాం, అవన్నీ వేరే వాళ్ళ సొంతమా. కానీ నాకు ఎస్ బాక్స్లో చాలా ఇంపార్టెంట్ అన్న. నేను కొంచెం టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, అది నాకు పెద్ద అడ్వాంటేజ్. రూపాయి కూడా లేదు. నేను వాట్సాప్ నుంచి షేర్ చేసుకుంటున్నానని చెప్పాను.